హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎన్ఆర్ ట్యూటోరియల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఏపీపీఎస్సి డిఎల్కి మరియు ఏపీపీఎస్సి జేఎల్కి సంబంధించి మెటీరియల్ కానివ్వండి, ఆన్లైన్ క్లాసెస్, నెక్స్ట్ టెస్ట్ సిరీస్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. చూడండి, ఫస్ట్ ఎప్పుడైనా కూడా ఒక మెటీరియల్ కానీ, ఆన్లైన్ క్లాసెస్ కానీ, టెస్ట్ సిరీస్ని కానీ మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎప్పుడూ కూడా మనం సిలబస్ని బేస్ చేసుకొని మనం ఆ టెస్ట్ సిరీస్ని కానీ, ఆన్లైన్ క్లాసెస్ని లేదంటే మెటీరియల్ని కానీ సెలెక్ట్ చేసుకోవాలి. దేన్ని బేస్ చేసుకొని? ఫస్ట్ సిలబస్ని బేస్ చేసుకొని, అంటే మనకి సిలబస్ పైన ఒక అవగాహన ఉండాలి. సిలబస్ పైన ఎలాంటి అవగాహన లేకపోతే, సిలబస్ పైన ఎలాంటి అబ్జర్వేషన్ కనుక లేకపోతే మీరు ఎంత వాల్యుబుల్ కోర్స్ తీసుకున్నా వేస్ట్. ఎందుకు అంటే మీరు సిలబస్ రిలేటెడ్గా చదవకపోతే ఎగ్జామ్లో మార్క్స్ అనేవి తగ్గే అవకాశం ఉంటుంది, అంతే కదా. సో సిలబస్ రిలేటెడ్గా చదివితేనే, వాడు ఏం సిలబస్ ఇచ్చాడో ఆ సిలబస్ ప్రకారం చదివితేనే ఆ పర్టికులర్ ఎగ్జామ్లో మనకి మార్క్స్ అనేది ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఎందుకు ఇలా చెప్తున్నానంటే, ఎప్పుడూ కూడా ఆల్మోస్ట్ పేపర్ సెట్టర్స్ ఎప్పుడు కూడా 99% సిలబస్నే ఫాలో అవుతారు. అంటే 100% ఫాలో అవుతారు. కాకపోతే మనకి ఏమనిపిస్తుంది అంటే ఒక్కొక్కసారి కొన్ని టాపిక్స్ అనేవి అవుట్ ఆఫ్ ద సిలబస్ వెళ్ళాడు అని అనిపిస్తుంది. కానీ ఆల్మోస్ట్ 99 to 100% వాళ్ళు సిలబస్నే ఫాలో అవుతారు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మెయిన్గా సిలబస్. మీరు సిలబస్ని ఆధారంగా చేసుకొని మాత్రమే ఒక ఆన్లైన్ కోర్స్ని లేదంటే ఒక మెటీరియల్ని లేదంటే ఒక టెస్ట్ సిరీస్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, పిఎల్ ఎగ్జామ్ ఉంటుంది, డిఎల్ ఉంటుంది, జేఎల్ ఉంటుంది, నెక్స్ట్ నెట్ ఎగ్జామ్ ఉంటుంది, సెట్ ఎగ్జామ్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకి ఎంతో కొంత సిమిలర్గా ఉంటాయి, కానీ 100% సిమిలర్గా ఉండవు. అది గుర్తుపెట్టుకోండి, 100% సిమిలర్గా ఉండవు. మీరు వీటన్నిటికీ ఒకే కోర్స్ తీసుకుంటే కంపల్సరీ అక్కడే మీరు 50% లాస్ అవుతున్నట్టు. వీటన్నిటికీ ఒకటే కోర్స్ తీసుకుంటే మాత్రం మీరు అక్కడే 50% మీరు లాస్ అవుతున్నట్టు. అంటే మీ టైంని 50% వేస్ట్ చేస్తున్నట్లే. అంటే మీ సెలెక్షన్ అనేది రాంగ్ అని అక్కడే తేలిపోతుంది. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా ఒక 50% కామన్ సిలబస్ ఉంటుంది. అన్నిటికీ ఒక 50% కామన్ సిలబస్ ఉంటుంది. అంటే సార్ ఇలా ఏమంటారంటే, కొంతమంది ఏమంటారంటే, సార్ ఇప్పుడు ఫిజికల్ కెమిస్ట్రీ తీసుకుంటే థర్మోడైనమిక్స్ కానివ్వండి, కెమికల్ కైనెటిక్స్ కానివ్వండి, నెక్స్ట్ క్వాంటమ్ కెమిస్ట్రీ, నెక్స్ట్ సొల్యూషన్స్, ఇవన్నీ సేమ్ ఉంటాయి కదా సార్ అంటే, మీరు ఎప్పుడు కూడా లెసన్ అంటే ఆ చాప్టర్ యొక్క నేమ్ చూడొద్దు. ఎప్పుడు కూడా చాప్టర్ యొక్క నేమ్ చూసి మీరు డిసైడ్ అవ్వద్దు. ఆ చాప్టర్లో ఫర్ ఎగ్జాంపుల్ జేఎల్కి సంబంధించినటువంటి థర్మోడైనమిక్స్లో కొన్ని టాపిక్స్ ఉంటాయి, నెక్స్ట్ డిఎల్కి సంబంధించినటువంటి థర్మోడైనమిక్స్లో కొన్ని టాపిక్స్ ఉంటాయి. అంటే ఒక్కొక్కసారి రెండిట్లో కొన్నే సిమిలర్గా ఉండొచ్చు. అంటే జేఎల్లో కొంచెం ఈజీగా ఉండొచ్చు, లేదంటే డిఎల్లో కొంచెం హార్డ్గా ఉండొచ్చు. అంటే మామూలుగా ఏపీపీఎస్సి జేఎల్ కానివ్వండి లేకపోతే డిఎల్ తీసుకుంటే మనకి 100% సిమిలర్ సిలబస్ ఉంటుంది. కానీ ఎప్పుడైతే మీరు పిఎల్కి కానీ లేకపోతే అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎగ్జామ్స్కి సంబంధించి కానివ్వండి, లేకపోతే ఇంకా సెట్ వీటికి సంబంధించిన ఎగ్జామ్స్ తీసుకున్నప్పుడు మనకి ఈ సిలబస్ అనేది సిమిలర్గా ఉండదు. ఒక థర్మోడైనమిక్స్ అనేది తీసుకుంటే ఆ థర్మోడైనమిక్స్లో టాపిక్స్ అనేవి చూడాలి, ప్రతి టాపిక్ని చూడాలి. ఆ టాపిక్స్ అనేవి ఒక్కొక్క ఎగ్జామ్కి సిమిలర్గా ఉండకపోవచ్చు. అది మెయిన్గా మనం అబ్జర్వ్ చేయాల్సింది. ఎప్పుడైనా ఒక ఆన్లైన్ కోర్స్ తీసుకుంటున్నప్పుడు మనం ఇన్స్పెక్షన్ చేయాల్సింది ఏంటంటే, మెయిన్గా అన్ని కవర్ చేశారా లేదా. థర్మోడైనమిక్స్ తీసుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను అన్ని అంటే అందరికీ చెప్తున్నాను, అన్ని సబ్జెక్టుల వాళ్ళకి, బట్ ఒక చాప్టర్ తీసుకొని చెప్తున్నాను. ఒక కెమిస్ట్రీ వాళ్ళకి సంబంధించి ఒక థర్మోడైనమిక్స్ అనే చాప్టర్ తీసుకుంటే అందులో సబ్ టాపిక్స్ అనేవి చాలా ఉంటాయి. ఈ సబ్ టాపిక్స్ అనేవి ఎప్పుడు కూడా మెయిన్ టాపిక్ అనేది సిమిలర్గా ఉండొచ్చు కాక. అండ్ మీరు పిఎల్ కానివ్వండి, డిఎల్ కానివ్వండి, జేఎల్, నెట్, ఈ సెట్ తీసుకున్నప్పుడు మెయిన్ టాపిక్ అనేది సిమిలర్గా ఉండొచ్చు కాక, కానీ అందులో సబ్ టాపిక్స్లోకి వెళ్ళి చూడాలి. మీరు ఒక హయ్యర్ లెవెల్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు, హై ప్రొఫైల్ ఉన్నటువంటి ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు యూ మస్ట్ ఇన్స్పెక్ట్ ఇట్. అంటే ఓకేనా, మీరు కంపల్సరీ ఇన్స్పెక్షన్ చేసి ఉండాలి సిలబస్ని. అందులో మనకి సబ్ టాపిక్స్ అనేవి ఎంత సిమిలర్గా ఉన్నాయి. కొంతమంది ఏం చేస్తారంటే ఆన్లైన్ కోర్సెస్ పెట్టేటప్పుడు మనకి సెట్కి పెట్టినటువంటి ఈ కోర్స్నే తీసుకొచ్చి డిఎల్కి పెడతారు, డిఎల్కి పెట్టిన దాన్నే నెట్కి పెడతారు, నెట్కి పెట్టిన దాన్నే మనకి జేఎల్కి, పిఎల్కి, ఇలా అదే వీడియోస్ని రిపీటెడ్గా మనకి
ఈ వీడియోస్ని ఆయా కోర్సులలో పెట్టడం వల్ల మనం చాలా లాస్ అవుతాం. అది గుర్తుపెట్టుకోండి. మెయిన్గా మనకి టైం వేస్ట్ అవుతుంది. ఏం చేస్తామనంటే డిఎల్కి చదవాల్సిన దాంట్లో మనకి పిఎల్ సిలబస్ పెట్టారనుకోండి, ఆ పిఎల్కి సంబంధించి మనం ఆ సిలబస్ చదివినప్పుడు మన టైంని లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు మన అక్యురసీ అనేది పడిపోయే అవకాశం ఉంటుంది. అక్యురసీ కంపల్సరీగా పడిపోతుంది. సో అక్యురసీ పడిపోవడం వల్ల మనకి మార్క్స్ తగ్గి కాంపిటీషన్లో మనం చాలా లోవర్ లెవెల్లో ఉండే అవకాశం ఉంటుంది. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే అనాలసిస్ యువర్ సిలబస్. ఫస్ట్ మీ సిలబస్ని అనాలసిస్ చేసుకోండి. ఇక విషయానికి వస్తే మనం మెటీరియల్ సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ఫస్ట్ గూగుల్ చేస్తారు. గూగుల్లోకి వెళ్ళి పలానా థర్మోడైనమిక్స్ అని కొడతారు. థర్మోడైనమిక్స్ సంబంధించి నెంబర్ ఆఫ్ మెటీరియల్స్ వస్తాయి. బట్ ఇక్కడ ఏం చేస్తారంటే ఒకటి ఏం మిస్ అవుతారంటే లాజిక్. మనం ఆ థర్మోడైనమిక్స్ సంబంధించి ఆ మెటీరియల్ మనం డౌన్లోడ్ చేస్తున్నప్పుడు ఆ మెటీరియల్ అనేది మన సిలబస్కి అంటే మన థర్మోడైనమిక్స్ మనం ఏదైతే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నామో ఆ సిలబస్లో ఉన్నటువంటి థర్మోడైనమిక్స్లో ఆ సబ్ టాపిక్స్కి రిలేటెడ్గా ఉందా లేదా అలా చెక్ చేయరు. కేవలం థర్మోడైనమిక్స్ సంబంధించిన ఆ మెటీరియల్ డౌన్లోడ్ చేసామో అది లెంతీగా ఉంటే ఓకే, లెంతీగా ఉందాం అనుకోండి అది గుడ్ మెటీరియల్, లేదు షార్ట్గా ఉందనుకోండి అది బ్యాడ్ మెటీరియల్. ఓకేనా? ఇప్పుడు మనం అలానే ఆలోచిస్తున్నాం. చాలా లెంతీగా ఎక్స్ప్లెనేషన్తో అంటే చాలా లెంతీగా ఇచ్చి మనకు అర్థం కాకపోయినా కూడా లెంతీగా ఉంటే మాత్రం అది గుడ్ మెటీరియల్. ఓకే, లెంతీగా ఉంది కాబట్టి గుడ్ మెటీరియల్ అని చెప్పి తీసుకొని చదువుతూ ఉంటాడు. బట్ ఇక్కడ ఏం మిస్ అవుతారంటే మన సిలబస్కి రిలేటెడ్గా ఉందా లేదా, ఇక్కడే మనం మెయిన్గా మిస్టేక్ చేసేది. ఫ్రీగా దొరుకుతున్నటువంటి మెటీరియల్ తీసుకొని మన సిలబస్కి రిలేట్ చేసుకోకుండా మనం చదివితే 100% మనం అక్కడ ఫెయిల్ అయినట్టే. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇది ఏంటంటే చాలామంది ఏం చేస్తారు, ఇంకొక ఆన్లైన్లో కానివ్వండి యూట్యూబ్లో కానివ్వండి మనకి ఫ్రీ మెటీరియల్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో నిజంగా వాళ్ళు దానిపైన వర్క్ చేసి మన సిలబస్ పైన వర్క్ చేసి కనుక వాళ్ళు ఆ మెటీరియల్స్ని ప్రొవైడ్ చేసి ఉంటే కంపల్సరీ ఎంతో కొంత కాస్ట్ తీసుకుంటారు. సో వాళ్ళు హార్డ్ వర్క్ చేసి ఉంటే ఎవరు కూడా మనకి ఫ్రీగా ఇవ్వరు. మనకి 100% సిలబస్ రిలేటెడ్ ఉంటే ఎవ్వరు కూడా ఫ్రీగా ఇవ్వరు. ఇది గుర్తుపెట్టుకోండి. ఫ్రీగా ఎవ్వరు ఇవ్వరు, అది గుర్తుపెట్టుకోండి. ఏదో చెప్తారు ఇప్పుడు ఆన్లైన్ కోర్స్ తీసుకుంటే మనకి మెటీరియల్ అనేది ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు, మనకి బండిల్ మెటీరియల్ ఉంది. మనకు కావాల్సింది బండిల్స్ మెటీరియల్ కాదు, మనకి ఎగ్జామ్కి ఎంతవరకు సరిపోతుందో అంత మెటీరియల్ కావాలి. మనకి బండిల్స్ మెటీరియల్ ఎందుకు? ఆ బండిల్స్ మెటీరియల్ అనేవి ఈ 2 monthsలో 3 monthsలో చదవగలమా? చదవలేము కదా. సో అది కాదు మనకు కావాల్సింది. మన ఎగ్జామ్కి రిలేటెడ్గా ఉండి షార్ట్గా ఉన్నటువంటి మెటీరియల్ 100% అక్యూరెస్ తోటి అంటే మ్యాక్సిమం అక్యూరెస్తో ఉన్నటువంటి మెటీరియల్ మనం చూస్ చేసుకోవాలి. అది గుర్తుపెట్టుకోండి. ఎవరైతే ఫ్రీ మెటీరియల్ ప్రొవైడ్ చేస్తున్నాం మీ ఇష్టం వచ్చినట్టు డౌన్లోడ్ చేసుకోండి, మీరు ప్రింట్ తీసుకోవచ్చు అని అంటే ఇక్కడ మనీ వేస్ట్, టైం వేస్ట్. అది డౌన్లోడ్ చేసుకున్నావు కాబట్టి ప్రింట్ తీసుకున్నావు కాబట్టి కంపల్సరీ మనీ వేస్ట్ చేసావు కాబట్టి నువ్వు కంపల్సరీ ఆ మెటీరియల్ చదువుతావు, ఎంతో కొంత టైం వేస్ట్ చేసి చూస్తావు. కానీ నీ సిలబస్కి అది రిలేటెడ్గా లేనప్పుడు నువ్వు ఎంత ప్రయత్నం చేసినా వేస్ట్. అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా మెటీరియల్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మీ సిలబస్కి 100% రిలేటెడ్గా ఉందా లేదా అది గుర్తుపెట్టుకొని మీరు మెటీరియల్ తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆన్లైన్ క్లాసెస్. నేను ఇంతకుముందే చెప్పాను, చాలామంది ఒక కోర్స్ కోసం చేసినటువంటి ఫర్ ఎగ్జాంపుల్ సిఎస్ఆర్ నెట్కు సంబంధించి చేసినటువంటి కోర్స్ కోసం చేసినటువంటి వీడియోస్నే జేఎల్లో మరియు డిఎల్ పిఎల్కి సంబంధించినటువంటి కోర్సులలో తిప్పుతూ ఉంటారు. అదే వీడియోస్ని అందులో అప్లోడ్ చేస్తూ ఉంటారు. ప్రతి కోర్సులో అవే వీడియోస్ని రిపీటెడ్గా అప్లోడ్ చేస్తూ ఉంటారు. సో ఇది మనకి ఎంత అక్యూరసీ ఉంటుందో మీరే ఆలోచించాలి. ఓకేనా? సిలబస్ డిఫరెంట్గా ఉంది అన్నప్పుడు అవే వీడియోస్ని మనం చూడడం వల్ల మన టైం ఎంత వేస్ట్ అవుతుంది, మన మనీ అనేది ఎంత వేస్ట్ అవుతుందో యూ హ్యావ్ టు థింక్ ఇట్. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే చాలామంది ఏం చెప్తారంటే మా దాంట్లో 1000 వీడియోస్ ఉన్నాయి, 500 వీడియోస్ ఉన్నాయి, సో దాదాపు 1000 అవర్స్ క్లాసెస్ ఉన్నాయి అని చెప్తారు. 1000 అవర్స్ క్లాసెసా లేకపోతే 500 అవర్స్ క్లాసెసా కాదు, కేవలం 50 అవర్స్ చెప్పినా అందులో సిలబస్ కంప్లీట్ చేసి మనకి అక్యురసీని తీసుకురాగలిగేటటువంటి ఫ్యాకల్టీ ఉండాలి. అది మెయిన్గా గుర్తుపెట్టుకోండి. 1000 అవర్సా 500 అవర్సా అవర్స్ కాదు కావాల్సింది, మనకి 50 అవర్స్లో చెప్పినా కూడా మనకి అది అక్యురసీతో ఉండాలి. మొన్న మేము కేఎన్ఆర్ ట్యూటోరియల్ నుంచి అనలిస్ట్ గ్రేడ్ 2కి సంబంధించి కెమిస్ట్రీ కోర్స్ ఇచ్చాను. చాలామంది ఏమన్నారంటే సార్ చాలా ఈ వీడియోస్ అనేవి చాలా తక్కువ లెంత్తో ఉన్నాయి,
చాలా అంటే మీరు తక్కువ అవర్స్ క్లాసెస్ ప్రొవైడ్ చేశారని అన్నారు. సో నేనేమన్నానంటే, సో ఇది కాదండి, ఇప్పుడు కాదు మీరు జడ్జి చేయాల్సింది తక్కువ అవర్స్ ఉన్నాయా ఎక్కువ అవర్స్ ఉన్నాయా అనేది. మీకు ఎఫిషియన్సీ, ఈ కోర్సుకు సంబంధించినటువంటి ఎఫిషియన్సీ అనేది ఎప్పుడు తెలుస్తుంది అంటే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత తెలుస్తుంది అని చెప్పాను. నా మెటీరియల్ గురించి కానివ్వండి, అట్ ద సేమ్ టైము నా కోర్సు ఆన్లైన్ కోర్సు గురించి కానివ్వండి, నేనేం చెప్పానంటే మీరు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కామెంట్ చేయండి అని చెప్పాను. సో చాలా మంది ఏమన్నారంటే 20% కూడా సరిపోదు సార్ అది ఇది అని చెప్పి, ఎంఎస్సీ లెవెల్లో మనకి క్వశ్చన్స్ వస్తాయని చెప్పన్నారు. వీళ్ళకి మినిమం నాలెడ్జ్ ఉండదు. మనకి ఎగ్జామ్లో ఇచ్చినటువంటిది డిగ్రీ సిలబస్. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఎంఎస్సీ లెవెల్లో ఉంటుంది సార్ పేపరు, ఎందుకంటే హై ప్రొఫైల్ జాబ్ మనకి గెజిటెడ్ కాబట్టి ఎంఎస్సీ లెవెల్లో ఉంటుందని చెప్తున్నారు. అది నాన్ సెన్స్. ఎందుకంటే వాడు డిగ్రీ లెవెల్లో అడుగుతా అన్నప్పుడు డిగ్రీ లెవెల్లో అడుగుతాడు, అట్ ద సేమ్ టైము పీజీ లెవెల్లో అడుగుతా అన్నప్పుడు పీజీ లెవెల్లోనే అడుగుతాడు. కాకపోతే కొంచెం అడ్వాన్స్డ్గా వెళ్ళొచ్చు. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎస్ఎస్సి సిలబస్ తీసుకున్నాం అనుకోండి, సేమ్ 10th స్టాండర్డే ఉంటుంది. ఎస్ఎస్సి సిలబస్ వేరు ఉంటుంది, ఐసిఎస్సి సిలబస్ వేరు ఉంటుంది, నెక్స్ట్ సిబిఎస్సి సిలబస్ వేరు ఉంటుంది. సో ఇట్లా తీసుకున్నప్పుడు అంటే ఆ సిలబస్ యొక్క స్టాండర్డ్ని బట్టి మారుతూ ఉంటుంది. అంతేగాని సిలబస్ నుంచి అవుట్ ఆఫ్ వెళ్ళిపోతాడు, ఎంఎస్సి లెవెల్లో ఇస్తాడు, లేకపోతే పీజీ లెవెల్లో ఇస్తాడు, లేకపోతే పిహెచ్డి లెవెల్లో ఇస్తాడు. ఇట్లా కాదు మనం ఆలోచించాల్సింది. ఎప్పుడూ కూడా వాడిచ్చినటువంటి సిలబస్ ఆ స్పియర్లోనే కూడా ఎప్పుడూ మనం ఆలోచించాల్సి ఉంటుంది. ఎవరైతే 1000 అవర్స్ లేకపోతే 500 అవర్స్ ఇలా మా దగ్గర క్లాసెస్ ఉన్నాయి, 500 అవర్స్ ఉన్నాయి లేకపోతే 1000 అవర్స్ ఉన్నాయి అంటే మీరు బిలీవ్ చేయొద్దు. ఆ 1000 అవర్స్ అనేవి మీరు కంప్లీట్ చేయగలరా? 2 monthsలో మీరు కంప్లీట్ చేయలేదు, 5 monthsలో కంప్లీట్ చేయగలరా? లేకపోతే 1 year కోర్స్ తీసుకున్నారనుకోండి, 1 yearలో 1000 వీడియోస్ వినగలరా? మీకు అంత ఓపిక ఉంటుందా? నేను చెప్పేది ఏంటంటే ఎవరైతే ఫ్యాకల్టీ ఉన్నారో, ఇన్ మై ఒపీనియన్, నా వ్యూలో అయితే అదే ఏంటంటే దాదాపు నేను చెప్పింది మాత్రం కంపల్సరీ ఒక 20 hours ఉంటుంది. అంటే ఎనలిస్ట్ గ్రేడ్ 2కు సంబంధించి మొత్తం క్లాసెస్ 70 వీడియోస్ ఉంటాయి, 70 to 80 వీడియోస్ ఉంటాయి. ఇవి మనకి 20 hours ఉంటాయి అంతే. అంటే నేనేం చెప్పానంటే మీకు వితిన్ 7 daysలో మీ ప్రిపరేషన్ అయిపోద్ది అని చెప్పాను. చాలా మందికి ఎవ్వరూ నమ్మలేదు నన్ను. ఫస్ట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఫోన్ చేసి ఏం చెప్తున్నారంటే, సార్ నేను ఇంకా కొంచెం ముందు తీసుకొని ఉంటే ఎక్కువసార్లు రివిజన్ చేసి ఉంటే కంపల్సరీ నాకు బెనిఫిట్ ఉండేదని చెప్తున్నారు. చాలా మంది ఫోన్ చేసి, సార్ 85% మీ సిలబస్ నుంచే వచ్చాయి, మీ మెటీరియల్ ప్లస్ మీ క్లాసెస్ నుంచే వచ్చాయి, మేము ఫస్ట్ అండర్ ఎస్టిమేట్ చేసాము, ఇదేదో బేసిక్ లాగా చెప్తున్నారు సార్, ఇందులో నుంచి ఏమొస్తాయి అని చెప్పి మేము అండర్ ఎస్టిమేట్ చేసాము, సారీ సార్ సారీ మేము లోపల అనుకున్నాం కానీ మీకు చెప్పలేదు, సో ఇప్పుడు మేము రియలైజ్ అయ్యామని చెప్పి చాలా మంది సారీ చెప్పిన వాళ్ళు ఉన్నారు, అప్రిషియేట్ చేసిన వాళ్ళు ఉన్నారు. చాలా మంది మీకు కావాలంటే ఆ క్లిప్స్ కూడా పెడతాను, వాట్సాప్లో మెసేజ్ చేసినవి లేకపోతే వాయిస్ మెసేజెస్ ఉన్నవి. సో ఏంటంటే ఇక్కడ మనకి మ్యాటర్ ఏంటంటే ఎన్ని అవర్స్ ఉన్నాయని కాదు, ఎన్ని అవర్స్ మనకి క్లాస్ ఉందని కాదు, ఎన్ని అవర్స్ వీడియోస్ ఉన్నాయని కాదు, తక్కువ అవర్స్లో ఎంత ఎఫిషియెంట్గా మనము ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చామన్నది ఇంపార్టెంట్. నా దృష్టిలో ఒక ఫ్యాకల్టీ అనేవాడు ఒక లెసన్ చెప్తున్నప్పుడు తన నోటి నుంచి వచ్చే ప్రతి సెంటెన్స్ ఒక ఇంపార్టెంట్ సెంటెన్స్ అయి ఉండాలి. అది కంపల్సరీ ఎగ్జామ్ రిలేటెడ్గా ఉండాలి. ఏదో అది చెప్పడం మధ్యలో అది చెప్పడం ఇది చెప్పడం కాదు. ఒక లెసన్ చెప్తున్నామంటే లెసన్ మీద ఉండాలి. ప్రతి సెంటెన్స్ ఇట్స్ మస్ట్ బి రిలేటెడ్ టు అవర్ సిలబస్ అండ్ ఇట్స్ మస్ట్ బి రిలేటెడ్ టు అవర్ ఎగ్జామ్. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే టెస్ట్ సిరీస్. సో టెస్ట్ సిరీస్ అనేది ఇక్కడ కూడా చాలా మంది మోసపోతున్నారు. టెస్ట్ సిరీస్ అనేది కంపల్సరీ మన సిలబస్లో, ఫర్ ఎగ్జాంపుల్ డిఎల్ తీసుకున్నాం, జేఎల్ తీసుకున్నాం, రెండింటికి ఒకటే సిలబస్ ఉంటుంది. కానీ పిఎల్కి వచ్చేసరికి మీకు డిఫరెంట్ సిలబస్ ఉంటుంది. అదే టీటీడీ జేఎల్ కానివ్వండి, డిఎల్ కానివ్వండి, నెక్స్ట్ ఏపీఎస్సీ జేఎల్ కానివ్వండి, డిఎల్ కానివ్వండి, సేమ్ సిలబస్ ఉంటుంది. మీరు ఒక్క స్ట్రీమ్కి ప్రిపేర్ అయితే, మీరు ఓన్లీ డిఎల్కి ప్రిపేర్ అయితే మీరు 4 స్ట్రీమ్స్ని మీరు కవర్ చేయొచ్చు. ఓకేనా? ఒక పిఎల్కి మాత్రమే డిఫరెంట్గా చదవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నెట్కి సంబంధించినటువంటి మీరు ఆ టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేస్తానో, సెట్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేస్తానో, లేకపోతే గేట్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ తీసుకొచ్చి ఇక్కడ పెడితే మీరు ప్రాక్టీస్ చేస్తానో మీకు అక్యూరసీ అనేది రాదు. కేవలము మీకు సంబంధించినటువంటి ఆ డిఎల్, ఆ పర్టికులర్ డిఎల్ కానివ్వండి, జేఎల్ కానివ్వండి, అందులో ఉన్నటువంటి సబ్ టాపిక్స్ పైన బేస్ చేసుకొని మీకు టెస్ట్ సిరీస్ ఇచ్చినప్పుడు మాత్రమే, విత్ ఎక్స్ప్లెనేషన్ మీకు ఇచ్చినప్పుడు మాత్రమే మీరు ఆ టెస్ట్ సిరీస్ అనేది ఎఫిషియెంట్గా భావించాలి. లేదా ఆ టెస్ట్ సిరీస్ జోలికి వెళ్ళొద్దు. ఎందుకంటే టైం వేస్ట్. మీరు సొంతంగా అయినా చదువుకోండి, టాపిక్స్ వెతుక్కొని, కానీ ఇష్టం వచ్చిన మెటీరియల్ ఇస్తే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారని చెప్పి టైం వేస్ట్. మీరు ఎన్ని సంవత్సరాలైనా కూడా ఇలా ఫ్రీగానే మిగిలిపోతారు. అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. సో మీరు ఎప్పుడైనా మెటీరియల్, నెక్స్ట్ ఆన్లైన్ క్లాసెస్, నెక్స్ట్ టెస్ట్ సిరీస్ మీరు ఇవి సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు ఎంత అక్యురసీ ఉంది, మీరు ఫోన్ చేశారనుకోండి, ఎవరి దగ్గర అయితే మీరు టెస్ట్ సిరీస్ కానివ్వండి లేకపోతే ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటున్నారో వాళ్ళకి ఫోన్ చేసి అడగండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కెమిస్ట్రీ తీసుకున్నప్పుడు
మీరు పెరిసైక్లిక్ రియాక్షన్స్ లేకపోతే ఫోటోకెమిస్ట్రీ అన్ని టాపిక్స్ కవర్ చేశారా, లేకపోతే మీరు థర్మోడైనమిక్స్ తీసుకోండి థర్మోడైనమిక్స్లో అన్ని టాపిక్స్ కవర్ చేశారా సార్, లేకపోతే క్వాంటమ్ కెమిస్ట్రీ తీసుకోండి అన్ని టాపిక్స్ కవర్ చేశారా, లేకపోతే వేరే కోర్సెస్ ఇందులో ఉన్నాయా, లేకపోతే స్పెషల్గా మీరు డిఎల్ కోసమే మీరు ఒక క్వశ్చన్ అడగండి. మెయిన్గా స్పెషల్గా ఏపీఎస్సీ డిఎల్ కానివ్వండి లేకపోతే ఏపీఎస్సీ జేఎల్ కానివ్వండి దానికోసమే మీరు కోర్స్ క్రియేట్ చేశారా సార్ అని చెప్పి ఒక్కసారి అడగండి. మీరు ఎవరి దగ్గర అయితే కోర్స్ తీసుకుంటున్నారో లేకపోతే ఎవరి దగ్గర అయితే టెస్ట్ సిరీస్ తీసుకుంటున్నారో ఇది మాత్రం కంపల్సరీగా అడిగి తెలుసుకోండి. ఇలా లేనప్పుడు మాత్రం కంపల్సరీ ఆ కోర్స్కి వెళ్ళొద్దు. ఓకేనా. నా విషయానికి వస్తే నేను 100% అక్యూరెన్స్తో కోర్స్ ఇవ్వగలిగినప్పుడు మాత్రమే నేను ఆ కోర్స్ స్టార్ట్ చేస్తాను. లేదు వేరే వీడియోస్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం లేకపోతే ఇక్కడ వీడియోస్ తీసుకొచ్చి అక్కడ పెట్టడం నేను అలా చేయను. సో కేవలము డిఎల్కి సంబంధించి సిలబస్కి సంబంధించి అది చెప్పగలిగినప్పుడు మాత్రమే నేను ఆ కోర్స్ స్టార్ట్ చేస్తాను. లేదు జేఎల్కి సంబంధించినప్పుడు మాత్రం అలా స్టార్ట్ చేస్తాను. వేరే వీడియోస్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి మా అంతో కొంత ఫీజు పెట్టేసి దానికోసం అసలు మనీ తీసుకునే మ్యాటరే కాదు నాది. నెక్స్ట్ మెటీరియల్ విషయంలో కూడా అలాగే ఉంటుంది. ప్రతి టాపిక్ మనకి సిలబస్లో ఏదైతే ఇచ్చాడో ప్రతి టాపిక్ని కవర్ చేస్తే కానీ నేను మెటీరియల్ అని చెప్పను. దాన్ని ఏదైతే మనకి సబ్ టాపిక్స్ ఇచ్చారో ఆ టాపిక్స్ ఇచ్చిన అన్నీ కవర్ అయితే కానీ నేను దాన్ని మెటీరియల్ అని చెప్పను, ఆ పర్టికులర్ మెటీరియల్ అని చెప్పను. అలా కాకుండా మీరు మీ ఇష్టం వచ్చిన మెటీరియల్ ఆన్లైన్లో కానివ్వండి లేకపోతే ఎవరైనా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు బండిల్స్ ఉంది బండిల్స్ అస్సలే వద్దు. మనకు కావాల్సింది చిన్న బుక్ అయినా 100 పేజెస్ బుక్ అయినా కూడా మొత్తం సిలబస్లో 100 పేజెస్ బుక్ అయినా కూడా ఎంత యాక్యురసీతో ఉందో అది మీకు కావాల్సింది. అది గుర్తుపెట్టుకోండి. 100% మనలో అందులో ఉన్నటువంటి సబ్ టాపిక్స్ కవర్ అవుతున్నాయా కావట్లేదా అది గుర్తుపెట్టుకొని మీరు మెటీరియల్ కానివ్వండి ఆన్లైన్ క్లాసెస్ కానివ్వండి లేకపోతే టెస్ట్ సిరీస్ కానీ తీసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే మన కేఎన్ఆర్ ట్యూటోరియల్ నుంచి త్వరలో అన్ని సబ్జెక్ట్స్కి డిఎల్కి సంబంధించి అన్ని సబ్జెక్ట్స్కి ప్రతి సబ్జెక్టు సంబంధించిన ఎక్స్పర్ట్తో మాత్రమే ఈ టెస్ట్ సిరీస్ని ప్రొవైడ్ చేస్తూ మనం విత్ ఎక్స్ప్లెనేషన్తో మనము సిలబస్కి రిలేటెడ్గా 100% సిలబస్కి రిలేటెడ్గా ఉండేటటువంటి టెస్ట్ సిరీస్ని ప్రొవైడ్ చేయబోతున్నాం. అట్ ద సేమ్ టైం మెటీరియల్ని కూడా 100% సిలబస్కి రిలేటెడ్గా ఉన్నటువంటి అన్ని సబ్జెక్ట్స్కి మనం మెటీరియల్ ప్రొవైడ్ చేయబోతున్నాం. ఎవరైతే ఈ టెస్ట్ సిరీస్ కానివ్వండి లేకపోతే మెటీరియల్ అవైల్ చేసుకోవాలనుకుంటారో కేఎన్ఆర్ ట్యూటోరియల్ యాప్ని డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ అందుతుంది. సో ఆ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీ మెటీరియల్ అవైలబుల్గా ఉన్నప్పుడు ఈ 1 వీక్లో అన్ని సబ్జెక్టులకి మెటీరియల్ అవైలబుల్గా ఉంటుంది. సో మీకు ఆ మెటీరియల్ అవైలబుల్గా ఉన్నప్పుడు మీకు యాప్లో నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో యూ కెన్ పర్చేజ్ ఇట్. సో మేము థౌజండ్స్ లేకపోతే 10,000 5,000 అట్లా ఏం తీసుకోము. దానికి కంపల్సరీ రీజనబుల్గానే ఎవరైతే దీనిపైన హార్డ్ వర్క్ చేశారో వాళ్ళ హార్డ్ వర్క్కి సంబంధించి వాళ్ళ హార్డ్ వర్క్ని క్యాలిక్యులేట్ చేసి మాత్రమే మనం ఈ మెటీరియల్ ప్రైజెస్ అనేవి ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఎవరో ఏదో చెప్పారని చెప్పి మీ ఇష్టం. ఆ తర్వాత నేను ఇన్ని చెప్పిన తర్వాత కూడా మీరు ఎలా వెళ్తానంటే తర్వాత మీ ఇష్టం. థ్యాంక్ యూ వెరీ మచ్.